రెండు కూడా ఇట్లనే మీరు పుణ్యకాలం ఇట్లే చేస్తే కరిగిపోతుంది అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయండి. ఇవాళ మీరు ఈ ప్రతికూల పాలసీలు ప్రతీకార రాజకీయాల వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు మీద నెగటివ్ ప్రభావం చూపుతా ఉంది. రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉంది. ఇప్పటికైనా మేల్కొనకపోతే రాష్ట్రం ముందు ముందు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జనరల్ ఏమంటారు అధ్యక్ష, రాజ్యం అసమర్థమైందిగా మారినప్పుడు ప్రజలపైన అణిచివేత ప్రయోగిస్తుంది. ఇవాళ ఈ ప్రజల అనుభవంలో ఏముందంటే ముఖ్యమంత్రి గారి తిట్లు, పోలీసు వాళ్ళ కోట్లు, అక్రమ కేసులు తప్ప ఏం కనబడతలేవు అధ్యక్ష. కేసీఆర్ గారి పాలనలో ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని చవిచూస్తుంటే మీరు కొత్త ఆశలు రేపారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి జనాన్ని కాటగలిపారు. వైకుంఠపాలిలో పెద్దపాము మింగినట్టు అయిపోయింది అధ్యక్ష. ఆ మార్పు ఏమిటో జనానికి తెలిసిపోయింది. జనం తీర్పు ఏమిటో ఓట్ల రూపంలో తెలవడానికి ఇక కొంత సమయం మిగిలింది అధ్యక్ష. ఒకటే నిమిషం అధ్యక్ష, 1 minute ప్లీజ్. ఒకటే నిమిషం అధ్యక్ష. ఒక చిన్న కథ చెప్పిన ఉపన్యాసాన్ని ముగిస్తా అధ్యక్ష. ఓన్లీ 1 minute అధ్యక్ష. పంచతంత్రంలో చిన్నయ్య సూరి గారు చెప్పిన కథ అధ్యక్ష. ఇది పంచతంత్రంలో చిన్నయ్య సూరి గారు చెప్పిన కథ అధ్యక్ష. ఒక నక్క ఆహారాన్ని వెతుకుంటూ ఊర్లోకి వచ్చిందట అధ్యక్ష. అక్కడ రజకులు ఉపయోగించే నీలి రంగు ఉన్న తొట్టిలో పడిపోయింది. ఆ నక్కకి ఏమైపోయింది, ఆ తొట్టిలో పడితే ఆ నక్క ఒంటి నిండా నీలి రంగు అంటుకున్నది. ఆ నీలి రంగు అంటుకున్న తర్వాత అది మళ్ళీ అడవిలోకి పోయింది. ఇదేదో కొత్త జంతువు అనుకొని అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయట అధ్యక్ష. ఈ నక్క కూడా ఇదేదో బాగుంది, అందరు నాకు భయపడుతుందని, నేను దేవుడు పంపిన దూతను, ఈ రోజు నుంచి నేనే మీకు రాజును అని ఆ నక్క అన్నదట అధ్యక్ష. జంతువులు భయంతో అంగీకరించాయి. ఆ నక్క జంతువులను అనేక రకాలుగా కష్టపెట్టే భరించాయి అధ్యక్ష. ఒకరోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది, కొత్త చట్టాల గురించి చెప్తుంది. అంతలోనే పెద్ద వర్షం పడి ఆ నక్క అంటిన నీలిరంగంతా కరిగిపోయింది. నక్క నిజస్వరూపం బయటపడ్డది. మాయ మాటలతో మారువేషాలతో పెట్టే భ్రమలు ఎక్కువ కాలంలో నిలవదు అన్నది ఆ యొక్క నీతి సూత్రం అధ్యక్ష. వీళ్ళ మాయ మాటలు కూడా ఎక్కువ కాలం నిలవవు. వీళ్ళ మాటలు, వీళ్ళ యొక్క నీతి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. జై తెలంగాణ, జై కేసీఆర్. బాలు నాయక్ గారు. అధ్యక్ష, ఈ బడ్జెట్ పై ప్రసంగించేటువంటి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక 10 సంవత్సరాల అరాచక పాలన అనేటువంటి అనంతరం ఇవాళ ఒక అరాచక స్పీచ్ అధ్యక్ష ఈ యొక్క శాసనసభలో వాస్తవాలకు దూరంగా అబద్ధాల యొక్క ప్రసంగాన్ని విని నిజంగా చెవులలో 2 గంటలు పెట్టుకొని కూర్చున్న అధ్యక్ష. నేను మొదటిసారి హరీష్ రావు గారి లాంటి వ్యక్తులు కూడా ఇంత పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్తారని మొదటిసారిగా నేను శాసనసభలో చూస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి 2025-26 బడ్జెట్ను మరి ఒక ప్రజారంజకమైనటువంటి